ముక్కును మూసుకొని వెళ్ళిపోతూ ఉంటాం మాస్కులు పెట్టుకొని. అటువంటి దాన్ని కూడా దేవుడు అటువంటి వారిమైన కొంతమందిని దేవుడు లేపి క్లీన్ చేసి సెట్ చేస్తూ ఉంటాడు. అంత గొప్ప దేవుడు ఆయన, అంత అతి పరిశుద్ధుడు కదా. ఆయన పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధంగా లేని మన కోసం ఎందుకు వచ్చినాడు? ఆయన ఎంత క్లీన్ అంటే ఆయన ఒక మచ్చైనను ఒక డాలైనను కనబడలేదట. ఆయన నీతి సూర్యుడు, ఆయన నీతిమంతుడు, పరిశుద్ధుడు కాదు అతి పరిశుద్ధుడు, అత్యున్నతుడు, మహాఘనుడైన దేవుడు రిజెక్ట్ అయిన వారి కోసము, నీచులైన వారి కోసము, తృణీకరించబడిన వారి కోసము, పాపములో మునిగి తేలిన వారి కోసము, ఆ పెంట కుప్ప మీద పడిపోయిన వారి కోసము ఎందుకండి ప్రాణం పెట్టాలి? ఆయనకు అందరూ సమానులే. ఈరోజు గనక ఈ వాక్యం, ఈ మెసేజ్, ఈ లైవ్ నీ దాకా వస్తే నీలో ఏ పొరపాటు ఉందో, నీలో ఏ తప్పుడుతనం ఉందో ఒప్పుకొని ఒక్కసారి దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడితే నిన్ను ఎవ్వరు ప్రేమించినా, ఎవరు ప్రేమించకపోయినా, ఎంతమంది రిజెక్ట్ చేసినా, ఎవరి చేతిలో కూడా నువ్వు వాడబడకపోయినా దేవుడు నిన్ను సెలెక్ట్ చేయబోతున్నాడు. ఆయన నీతో మాట్లాడుతున్నాడు. నేను ఎవరిని తృణీకరించేవాడను కాదంటున్నాడు. పాడుపడ్డాయన్నీ మనం పక్కన పడేస్తామండి. మనం వాడి పాడుపడ్డ వస్తువులన్నీ పక్కన పడేస్తాం. ఒక వస్తువు మనకు అక్కరకు రాకపోతేనే దాన్ని తీసి పడేస్తాం. ఒక వస్తువు డ్యామేజ్ అయితే దాన్ని రిపేర్ చేయించి పనికి రాకపోతే పక్కన పడేస్తాం. నువ్వు పాపము చేసి 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 నీ శరీరం పాడైపోయింది, నీ ఆత్మ పాడైపోయింది. నువ్వు పాపంలో మునిగి తేలి తేలి నీ ఒంట్లో అంత సిక్నెస్, రోగముల మయమైపోయినావు. నువ్వు పాపపు పనులు చేసి చేసి, నీ ఎంజాయ్మెంట్ చేసి చేసి విసిగెత్తిపోయి ఇక నిన్ను ఎవ్వరూ పట్టించుకోవట్లేదేమో. అట్లా ఉన్నా సరే దేవుడు నిన్ను కావాలనుకుంటున్నాడు. నిన్ను ఏర్పరచుకుంటానంటున్నాడు. మళ్ళా నిన్ను క్లీన్ చేసి ఆయన రక్తముతో నిన్ను పరిశుద్ధపరిచి, నిన్ను సెట్ చేసి, నిన్నుగా ప్రేమించుతానంటున్నాడు దేవుడు. అంత పరిశుద్ధమైన దేవుడు ఈరోజు ఈ సజీవమైన వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరో మనుషుల మాటలు కావివి, దేవుడు మాట్లాడుతున్న మాటలు ఇవి. ఆయన మహోన్నతమైన కృపనే తప్ప ఇంకా ఏమీ లేదు. ఎందుకు ఏడుస్తున్నారు? ఎందుకు బాధపడుతున్నారు? దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఏ స్థితిలో ఉన్నా, నువ్వు దీన స్థితిలో, దరిద్ర స్థితిలో, లేమి స్థితిలో, తిండి లేని స్థితిలో, నీచమైన స్థితిలో, తృణీకరించబడిన స్థితిలో నీవు ఉన్నావా? అయితే నిన్ను ప్రేమించే నాదుడు ఒకడున్నాడు. ఆయనే సజీవుడైన యేసయ్య. ఆయనే నిన్ను ప్రేమిస్తానంటున్నాడు. సొంత బిడ్డలు, సొంత భర్త, సొంత భార్య, సొంత తల్లిదండ్రులు రిజెక్ట్ చేసి వాడు ఎక్కడన్నా పోని, ఆమె ఎక్కడన్నా పోని, నాకు అవసరం లేదు, మాకు వారు వద్దు అంటున్నారా? అయితే దేవుడు ఈరోజు నిన్ను కావాలి అంటున్నాడు. నువ్వు కావాలి నాకు అంటున్నాడు. నువ్వు గనక కన్నీరు కార్చి ఒక్కసారి నిజమైన ప్రభువా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నువ్వు నా కోసము నన్ను సెలెక్ట్ చేసుకుంటావా ఈ పాపిని అని నువ్వు ఒక్కసారి కనుక దేవుని సన్నిధిలో ఏడిస్తే గనక దేవుడు ఖచ్చితంగా నిన్నుగా ప్రేమించి, నిన్ను అనే రక్తముతో కడిగి, నీ పాప దోషములను తీసివేసి, కొత్త సంవత్సరంలో దగదగ మెరుస్తున్న ఒక అద్భుతమైన వస్తువు వలె, ఒక పాత్ర వలె నిన్ను అడుగు పెట్టించబోతున్నాడు. అటువంటి దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవైన తండ్రి, మహోన్నతమైన దేవా, నీకు స్తుతులు స్తోత్రములను చెల్లిస్తున్నాం. ఎంతమంది బిడ్డలు ఈ వాక్యం ఈరోజు నీ చిత్తమైతే అనేకులు లైవ్ చూడాలి ప్రభువా. చాలామంది స్కిప్ చేస్తూ చూస్తున్నారు తండ్రి. ఈ మాటలు వారి హృదయంలో నాచబడాలి. ఈ విత్తనములు మంచి నేల మీద పడాలి ప్రభువా. ఒక్కొక్కరి జీవితాలు తృణీకరించబడిన వారు, రిజెక్ట్ చేయబడిన వారు నాయన నీ వల్ల సెలెక్ట్ అయ్యి వారు అనేకులకు పరిచయం చేయండి ప్రభువా. తండ్రి, అన్ని విషయాల్లో తోడుండి ముందుకు నడిపించమని, మరల నీ దాసుడు మాట్లాడుతుండగా బలమైన మాటల ద్వారా మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఆయన మహోన్నతమైన కృప. రేపటి నుంచి 7 రోజుల ఉపవాస ప్రార్థనలు మొదలవుతున్నాయి. మరి మండే నుంచి నెక్స్ట్ సండే దాకా 7 days ఫాస్టింగ్ ప్రేయర్స్ స్టార్ట్ అవుతున్నాయి. మరి మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉంటే మరి చాలామంది కాంటాక్ట్ నెంబర్ ఉంది, వారు మెసేజ్ చేయండి వాట్సాప్లో. అట్లనే యూట్యూబ్లో కింద కూడా మెసేజ్ చేయండి మీ ప్రాబ్లము. ఖచ్చితంగా మీ కొరకు ప్రార్థన చేస్తాం. అదేవిధంగా 7వ రోజు అంటే వచ్చే ఈ నెల 23వ తారీఖు హర్యానా ప్రాంతానికి వెళ్ళడం జరుగుతుంది. మరి హర్యానా ప్రాంతంలో క్రిస్మస్లో అక్కడ మెసేజ్ ఇవ్వడానికి, దానికంటే ముఖ్యముగా ఏంటిది